అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి ట్యుటోరియల్. ఇవాళ మీ అందరికీ ఉపయోగపడేటువంటి ఒక క్రియ గురించి నేను చెప్పడానికి వచ్చాను. ఇది చేయడం కూడా చాలా సులభం, కానీ దీని ఉపయోగాలు చెప్పలేనన్ని లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయండి. మీ జీర్ణ వ్యవస్థని బాగు చేసుకోవడానికి, మీకున్నటువంటి అల్సర్స్, ఎసిడిటీ లేదా స్టమక్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం ఉన్నా అది తొలగించుకోవటానికి, మానసిక సమస్యలు తొలగించుకోవటానికి చాలా రకాలుగా మన జీర్ణ వ్యవస్థ మొత్తాన్ని క్లీన్ చేసేటువంటి ఒక క్రియ. దీనిని వామన దౌతి లేదా కుంజల్ క్రియ అంటారు. దీని గురించి నేను ఇప్పుడు చెప్తాను. మొదటగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే క్రియ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించడం చాలా అవసరము. అంటే మనం ఏ విధంగా చేయాలి, చేసిన తర్వాత ఎలాంటి డైట్ తీసుకోవాలి ఆ రోజంతా, అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. చూడండి, ఈ కుంజల్ క్రియ లేదా వామన దౌతి అనేటువంటి చేయటానికి గోరువెచ్చటి నీళ్లు, అంటే మనం ఓర్చుకోగలిగినంత వేడి గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళల్లో నేను రాక్ సాల్ట్ కలిపాను. మీరు మామూలు సాల్ట్ కూడా కలపొచ్చండి. ఆ సాల్ట్ మొత్తం కరిగిపోవాలి, నీళ్ళలో కరిగే వరకు కలుపుకోండి. తర్వాత మీరు కొద్దిగా, అంటే మరి ఎక్కువ సాల్ట్ వేసుకోవద్దు, అలా అని తక్కువ కూడా వేయొద్దండి. చూడండి, ఒకసారి టేస్ట్ కూడా చూడొచ్చు మీరు వాటర్ని. అండ్ వాటర్ ల్యూక్ వామ్గా ఉండాలి, మరి వేడిగా ఉండకూడదు, అలానే చల్లనీళ్ళు కూడా ఉండకూడదు. ఉప్పు చాలా మంచి క్లెన్సింగ్ ప్రోడక్ట్ అండి. చూడండి, ఇప్పుడు నేను మీకోసం చేస్తున్నాను కాబట్టి ఇంట్లో చేస్తున్నాను. యాక్చువల్లీ ఆరు బయట చేస్తే చాలా మంచిది, లేదా మీరు వాష్రూమ్లో కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు కూర్చున్న విధంగా అలా కూర్చోవాలి, కాళ్ళపైన కూర్చోవాలండి. కాళ్ళపైన కూర్చున్న తర్వాత ఒక పెద్ద పాత్ర, అంటే వెడల్పుగా ఉన్నటువంటి మినిమం 1 లీటర్ నీళ్లు పట్టేటువంటి పాత్ర తీసుకోండి. పెద్ద జగ్గు ఉంటే పెద్ద జగ్గు తీసుకోండి. నేను ఇక్కడ మొత్తం క్రియ చేయటానికి 3 లీటర్ల నీళ్లు తీసుకున్నానండి. ఇలా పెద్ద దాంట్లో నీళ్లు పోసుకొని మీరు ఆపకుండా, అంటే గుటక తిప్పుకోకుండా అంటాం కదా తెలుగులో, అలా గుటక తిప్పుకోకుండా మొత్తం వాటర్ తాగేసేయాలి. అలా మీరు తాగిన తర్వాత కొద్దిసేపటికి మీకు ఇంకా వాటర్ వెళ్ళదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది, సెన్సేషన్ వస్తుంది. అప్పటి వరకు తాగాలి. బలవంతంగా పొట్ట మొత్తం నింపేసేయండి, లోపలంతా నీళ్లు నిండిపోతాయి. ఆటోమేటిక్గా దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, అంటే వాంతి వచ్చినట్లుగా అనిపిస్తుంది. చూడండి, నేను మొత్తం వాటర్ తాగుతున్నాను. ఈ వాటర్ తాగిన తర్వాత చూడండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యాక్చువల్లీ మనకి వామిటింగ్. మనకి కొంతమందికి రాదు. సో అలాంటప్పుడు చూడండి, ఇలా ముందుకు వంగి మనం చూపుడు వేలు, 3వ వేలు ఉంది కదా, ఆ రెండిటిని లోపల గొంతు వరకు తీసుకెళ్తే కనుక ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది. చూడండి, ఈ ప్రాసెస్లో పొట్ట లోపల యాక్చువల్లీ మనం తిన్న తర్వాత ఫుడ్ అంతా డైజెస్ట్ అవ్వదండి. ఏదన్నా డైజెస్ట్ అవ్వకుండా మిగిలిపోయిన పార్టికల్స్ పొట్ట లోపల ఉండిపోతాయి ఆ పేగులలో. సో అవి ఏమవుతాయంటే మనము నెక్స్ట్ డే మళ్ళీ ఫుడ్ తీసుకునే వరకు ఉంటాయి. సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే అవి మన జీర్ణ రసాలతోటి కలిసి గ్యాసెస్ ఫామ్ అవ్వడం ఇలాంటివన్నీ అవుతాయి కదా. సో ఈ క్రియ చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ లోపల పేరుకొని ఉన్నటువంటి గోడలకు కానీ, అదే జీర్ణ వ్యవస్థ లోపల ఉన్నటువంటి మలినాలన్నీ బయటకు వస్తాయి, గ్యాసెస్ రిలీజ్ అవుతాయి, ప్లస్ ఆ కండరాలన్నీ బిగుతుగా అవుతాయండి. సో చాలా మంచి క్రియ అన్నమాట. మొత్తం జీర్ణ వ్యవస్థ అంతా కూడా బాగవుతుంది దీనివల్ల. సో చూడండి, యాక్చువల్లీ మనము అంటే మన పెద్దవాళ్ళని గమనిస్తే వాళ్ళు బ్రష్ చేయడమే చాలాసేపు చేస్తారు. అంటే వాళ్ళు మొత్తం పసరంతా తీయాలి అని చెప్తూ ఉంటారు. మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మాట అనడం విని ఉండొచ్చు, ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. జస్ట్ టంగ్ క్లీన్ చేస్తాం మనము, టంగ్ క్లీన్ కాదు, పసరు తీయాలండి. దానివల్ల ఏ పసరు లోపల ఉండిపోతే రకరకాల జబ్బులు వస్తాయని పెద్దవాళ్ళు చెప్తారు. బైల్ అంటాం మనం దాన్ని. సో ఇప్పుడు ఈ విధంగా చేయడం ద్వారా అది కూడా బయటకు వస్తుంది. చూడండి, మీకు టబ్లో గ్రీన్ కలర్ లాగా గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది కదా, అది పసరండి. ఓకే, సో ఈ ఒక్కటి చేయడం ద్వారా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే చాలా ముఖ్యమైనటువంటిది, ఎవరైతే దీర్ఘకాలంగా దగ్గు జలుబుతోటి బాధపడుతూ ఉంటారో వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా వామిటింగ్ చేసేటప్పుడు మొత్తం లోపల కండరాలన్నిటికీ రక్త ప్రసరణ బాగా అవుతుంది. దానివల్ల లోపల మొత్తం ఏదైతే మ్యూకస్ పేరుకొనిపోయి ఉన్న మ్యూకస్ కానివ్వండి ఏదైనా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగా క్లెన్స్ అవుతుంది, వాళ్ళకి రిలీఫ్ వస్తుంది, ఆ దగ్గు జలుబు అనేది కూడా తగ్గుతుంది. ఇది వారానికి ఒక్కసారి చేయాలండి, పరగడుపుతో చేయాలి. పొద్దున పూట చేయాలి. క్రియలన్నీ కూడా ఆల్మోస్ట్ పొద్దున పూటే చేయాలండి, పరగడుపుతో చేయాలి. అండ్ ఆ రోజంతా కూడా మీరు కొన్ని నియమాలు పాటించాలంటే మసాలాలు, ఎక్కువ కారము, ఎక్కువ ఆయిల్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోకూడదు.
అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి చూడండి. నేను మొదట బాగా ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు చేశాను. ఇప్పుడు నేను మీకు చూపించేది తక్కువ వాటర్ తాగితే ఏమవుతుంది. కొంతమంది మొదటిసారి ఎక్కువ వాటర్ తాగలేరు కదా. తక్కువ వాటర్ తాగితే ఏమవుతుందంటే మీకు వామిటింగ్ సెన్సేషన్ రాదు. అండ్ మీరు వేళ్ళు పెట్టినా సరే చూడండి, ఇప్పుడు నాకు వాటర్ రావట్లేదు ఎందుకంటే 1 లీటరే తాగాను మీకు చూపించడానికి. సో వాటర్ బయటికి రాదు. సో మరి ఏమవుతుంది తాగిందంతా అంటే అది లోపల ఉండిపోతుంది అనుకోకండి. ఎందుకు అంటే ఆ వాటర్ ఏదైతే లోపల అలాగే మనకి వామిటింగ్ అవ్వకుండా ఉండిపోయిందో అది మోషన్ త్రూ మనకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా కూడా క్లెన్జింగ్ అవుతుంది. అండ్ ఒక 2-3 సార్లు మనకి మోషన్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. అండ్ చాలా వాటరీగా మొత్తం లోపల ఉన్నదంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది అనమాట. సో మొత్తం సిస్టమ్ అంతా బాగవుతుందండి ఈ యొక్క క్రియ చేయడం ద్వారా. చాలా అద్భుతమైన క్రియ ఇది. ఎవరైనా చేయవచ్చు. కొద్దిగా అంటే మీరు నెయిల్స్ కట్ చేసుకోవాలండి. చేసే ముందు గోర్లు కట్ చేసుకోవాలి. అండ్ పొద్దున పరగడుపుతోటి చేయాలి. అండ్ ల్యూక్ వామ్ వాటర్ అంటే నీళ్ళని గోరువెచ్చగా వేడి చేసుకోవాలి. ఉప్పు మొత్తం కరగాలి. ఇవి మనం పాటించవలసినటువంటి నియమాలు. మీరు ఇది వారానికి ఒకసారి లేదా మీకు కొంచెం అనీజీగా ఉంది, ఎప్పుడన్నా ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు, కడుపులో వికారంగా ఉంది అన్నప్పుడు కూడా ఇది మీరు పాటించవచ్చు అనమాట. సో చాలా మంచి క్రియ ఇది వామన దౌతి. మరి ఈ వామన దౌతి చేసిన రోజు మీరు తీసుకోవాల్సిన ఫుడ్ చెప్పాను కదా, మసాలాలు అవి తీసుకోకూడదని. అయితే వామన దౌతి చేసిన తర్వాత చేయక ముందు కూడా మనం వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి. చేసిన తర్వాత కూడా మీరు వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి. ఒక అర్ధగంట గంట వరకు ఏమీ తీసుకోకండి. దాని తర్వాత మీరు తీసుకునేటువంటి ఒక ఫుడ్ ఉంది చూడండి. ఆ ఫుడ్ నేను ఇక్కడ తయారు చేసే విధానం కూడా చెప్తున్నాను. ఇది యాక్చువల్లీ చిన్న కిచిడీ లాంటిది. దీంట్లో ఏమీ లేదండి, పెసరపప్పు, బియ్యం వాడాలి. బియ్యం కానీ ముడి బియ్యం కానీ లేదా గోధుమ రవ్వ వాడవచ్చు మీరు. సో ఇది ఏమవుతుంది అంటే లోపల మనకి మ్యూకస్ అనేది వెళ్ళిపోతుంది కదా. సో ఆ పొట్ట లోపల మనం మసాలా కానీ ఆయిల్ కానీ లేదా కారం ఎక్కువ ఉన్నటువంటిది ఇవ్వడం వల్ల కడుపులో మంట వస్తుంది. సో మళ్ళీ ఆ మ్యూకస్ మళ్ళీ ఫామ్ అవ్వాలి. తర్వాత పొట్టకి సూదింగ్గా ఉండటానికి అంటే లోపల మంచి బాగుండటానికి మనం ఈ సాత్వికమైనటువంటి ఫుడ్ తయారు చేసుకుంటాము. ఇందులో ఇంగ్రీడియంట్స్ నేనైతే చూడండి కొద్దిగా కొరబియ్యం తీసుకున్నాను. నేను కొరబియ్యం రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. కొరబియ్యము, తర్వాత ఒక కప్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. ఈ కొరలు పెసరపప్పు వేసి నేను ఒక కిచిడీ లాగా చేశాను. ఇది మరి గట్టిగా ఉండకూడదు, అలానే జారుడుగా కూడా ఉండకూడదు. మనము మామూలుగా పాయసం చేసుకుంటాం కదా అంటే ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీంట్లో నెయ్యి మనం ఎంతైనా వాడుకోవచ్చండి. నెయ్యి ఎంత ఎక్కువైనా తినొచ్చు. దానివల్ల ఇంకా హెల్ప్ అవుతుంది మనకి. సో ఆ నెయ్యి ప్లస్ బెల్లం అనేటువంటిది వేసుకొని దీంట్లో బెల్లం కరిగిపోతుంది. అది వేడిగా ఉన్నప్పుడు మనము కలుపుకుని తింటూ ఉంటే కరిగిపోతుంది. తినడానికి కూడా ఇది చాలా బాగుంటుందండి. సో ఈ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఎక్కువ కారం పులుపు కూడా లేకుండా చూసుకోవాలి. కొద్దిగా ఆ రోజంతా సాత్వికంగా తీసుకొని మరుసటి రోజు మామూలుగా తినొచ్చండి. మీరు వారానికి ఒక్కసారి చేయొచ్చు. చాలా అంటే మంచిది. రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అయిపోతాయి. అసిడిటీ ప్రాబ్లమ్, అల్సర్స్ ఏవైనా క్లియర్ అయిపోతాయండి. అయితే ఈ రిజల్ట్స్ అనేటువంటివి మనకి రావటానికి ఇది ఒకసారి చేసి వదిలేయకుండా లాంగ్ అంటే అలాగే కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి దీని బెనిఫిట్స్ అనేటువంటివి చాలా బాగా వస్తాయన్నమాట. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరింత మందికి ఈ క్రియని మీరు పరిచయం చేసిన వాళ్ళు అవుతారు. సో మీరు భయపడవలసింది ఏం లేదండి. మధ్య మధ్యలో సౌండ్ నన్ను ఒక వ్యూవర్ అడిగారు, మేడం ఒరిజినల్ వాయిస్ ఒరిజినల్ సౌండ్ తోటి చేయండి అని. సో అందుకని నేను ఇది చేశానండి. సౌండ్ అలాగే ఉంచాను. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నా ఛానల్ అయిన విజయలక్ష్మి ట్యుటోరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.